ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వితీయ ఉపదేశ కాండము గ్రంథము 19వ అధ్యాయము ధ్యానిద్దాం. ఈ అధ్యాయములో వ్రాయబడిన వచనముల సంఖ్య 21. ఈ 21 అధ్యాయాలలోనూ నరహత్యను గూర్చిన కొన్ని విశేషమైన సమాచారాలు ఉన్నాయి. మొదటి 13 వచనాలు, పొరపాటున నరహత్య చేసిన వాడు పారిపోయి తప్పించుకొని ప్రాణము కాపాడుకొనున్నట్లు. ఇశ్రాయేలీయులు కనానులో ప్రవేశించిన తరువాత 6 ఆశ్రయపురాలు, లేవీయులకు దేవుడిచ్చినటువంటి 48 పురాలలో 6 పురములను ఇశ్రాయేలీయులలో పొరపాటున నరహత్య చేసిన వాడిని దాగుకొనుటకు ఏర్పాటు చేసుకోమన్నాడు. ఇది 13 వచనాల్లో మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఈ అధ్యాయం అంతా కూడా నరహత్యను గురించి డీల్ చేస్తుంది. 14వ వచనంలో సరిహద్దు రాళ్లను గూర్చిన మాట జొప్పించబడింది. ఈ అధ్యాయంలో నేను అనుకుంటాను తగువులకు కారణం సివిల్ డిస్ప్యూట్స్, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఆ కాలంలో. కాబట్టి ల్యాండ్ డిస్ప్యూట్స్ వల్ల పగబట్టి చంపుకోటాలు, తగువులు పడినప్పుడు పొరపాటున చనిపోటాలు సంభవిస్తుండేవి. కాబట్టి ఈ వచనం ఇక్కడ చూపించబడిందని నేను అనుకుంటాను. 15వ వచనంలో ఒక నరహంతకుడిని నిర్ధారణ చేయటానికి ధర్మశాస్త్రం ప్రకారం 2 లేక 3 సాక్షులు అత్యవసరం. దీని గురించి చెప్పాడు. 16 నుంచి 21వ వచనం మధ్యలో అబద్ధ సాక్ష్యం చెప్పిన వాడిని పట్టుకొని శిక్షించమన్నాడు. అబద్ధ సాక్షి, డెత్ ఫర్ పెర్జూరీ అంటారు. అబద్ధ సాక్షిని పట్టుకొని శిక్షించాలి. అబద్ధ సాక్ష్యం ఉద్దేశపూర్వకమే, దానంతటా అది వచ్చేది కాదు. అబద్ధ సాక్ష్యం ఎప్పుడు ఉద్దేశపూర్వకమే. కనుక ఈ అధ్యాయం మనం వచనాల వెంబడి చదువుకుంటూ ధ్యానం చేసుకుందాము. దయచేసి మొదటి వచనం నుండి గమనించండి. నీ దేవుడైన యెహోవా ఎవరి దేశమును నీకిచ్చుచున్నాడో ఆ జనములను నీ దేవుడైన యెహోవా నాశనము చేసిన తరువాత నీవు వారి దేశమును స్వాధీనపరుచుకొని వారి పట్టణములలోను వారి ఇండ్లలోనూ నివసించున్నప్పుడు నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో 3 పురములు వేరుపరచవలెను. ఆశ్రయపురాలు గురించి చెబుతున్నాడు. ప్రతి నరహంతకుడు పారిపోయేటట్లు నీవు త్రోవను ఏర్పరచుకుని నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకిస్తున్న దేశం యొక్క సరిహద్దుల్లో ఉన్న పురములను 3 భాగాలు చేయాలి. పారిపోయి బ్రతకగల నరహంతకును గూర్చిన పద్ధతి ఏదనగా, అతడు అంతకుముందు తన పొరుగువాని మీద పగబట్టక పొరపాటున వానిని చంపిన ఎడల, అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగువానితో కూడా అడవికి పోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డల దెబ్బ వేసినప్పుడు గొడ్డలి పీడి ఊడి వాని పొరుగువానికి తగిలి వాడు చనిపోయిన ఎడల, వాడు అంతకుముందు తన పొరుగువాని యందు పగబట్టలేదు గనుక వానికి మరణదండన విధి లేదు. అయితే హత్య విషయంలో ప్రతిహత్య చేయు వాని మనసు కోపంతో మండుచుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి వాడిని కలుసుకుని వాడిని చావగొట్టక ఉండేటట్లు ఆ నరహంతకుడు పారిపోయి 6 పురములలో ఒకదాని యందు జొచ్చి బ్రతుకొను. ఈ 3 పురాలు నువ్వు ఏర్పరచుకోవాలని నీకు ఆజ్ఞాపించున్నాను. గమనించారా? వాక్యాన్ని చదివాం కదా. ఇక్కడ ఈ 3 పురాల ఏర్పాటు, అలాగే
19వ అధ్యాయం 9వ వచనంలో మరొక 3 పురములు, అంటే 2 3లు 6 పురములు, 6 పురములు. మనకు సంఖ్యాకాండం 35వ అధ్యాయంలో 6వ వచనంలో చూస్తే 48 పురములు లేవీయులకు ఇవ్వాలి. ఇశ్రాయేలీయులు వారు కనాను స్వాధీనం చేసుకున్న తర్వాత 12 గోత్రాల వారికి మాత్రమే స్వాస్థ్యం ఉంటుంది, భూ హక్కు ఉంటుంది. ఈ 12 మంది గోత్రాలకు విడిగా లేవి గోత్రానికి నివసించేటట్లుగా 48 పురములు, ఊళ్ళు సెపరేట్ చేసి వాళ్ళకి అప్పగించాలి. వాటిపైన 12 గోత్రాల్లో ఎవరికి అధికారం ఉండదు. ఆ 48 ఊళ్ళు కూడాను లేవి పురాలుగా పిలువబడితే వాటిల్లో 6 పురాలు. ఏ ఏ పురాలు ఇవ్వాలనేది మనకు సంఖ్యాకాండం 35వ అధ్యాయం చెబుతూ వచ్చింది. ఈ 6 పురాలు కూడాను యోర్దాను యువతల 3, యోర్దాను అవతల 3. యోర్దాను యువతల 3 పురములు, యోర్దాను అవతల 3 పురములు. యోర్దాను యువతల రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రికులు నివసించారు. ఈ స్టోరీ కొంచెం మీకు చెప్పటం అవసరమే, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయులు మనం ఇప్పుడు చదువుతున్నటువంటి ద్వితీయోపదేశ కాండానికి మనం సమయాన్ని కనుక ఆలోచిస్తే ఇంకా కనానుకు పోలేదు వాళ్ళు. మోషే ఇంకా బ్రతుకున్నాడు. ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయం చెబుతున్నాడు మోషే. ఆ సందర్భంగా జరిగిన ఒక సంఘటన ఏమిటంటే, ఇశ్రాయేలీయులు యోర్దాను తూర్పు భాగాన మోయాబు మైదానాల్లో విడిది చేసి ఉన్నారు. వారు విడిది చేసి ఉన్న సందర్భాన గాదీయులు, రూబేనీయులు, మనష్షే అర్ధగోత్రికులు మోషే దగ్గరకు వచ్చారు. మోషే, మేము నీకొక అప్లికేషన్ పెట్టుకుంటున్నాము. మాకు చాలా మందలున్నాయి, మేము పశు సంపద కలిగిన వారం. మేము యోర్దాను దాటి కనానుకు వచ్చి యుద్ధాలు చేసి ఆ భూభాగంలో స్థిరపడాలి అనంటే ఈ మందలతో సాధ్యం కాదు. అందుకే మేము యోర్దాను యువతల భాగంలో, మేము మోయాబు మైదానాలు ఉన్న ప్రాంతంలోనే మా నివాస స్థలాల కొరకు పట్టణాలు, పురాలు ఏర్పరచుకుంటాం. మేము ఇక్కడ ఉండిపోతాం, ఏమంటావు అని అడిగారు. మోషే అపార్థం చేసుకున్నాడు. మీరు మీ బుద్ధి నేను ఎరుగుదును, యుద్ధానికి భయపడి మీరు ఈ మాటలు చెబుతున్నారా అని అడిగాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, యుద్ధానికి భయపడి కాదు, మేము మా పిల్లలను, మా స్త్రీలను ప్రేమించి వారు క్షేమంగా ఉండేటట్లుగా పశువులను మేము అధికంగా కలిగి ఉన్న కారణం చేత మేమేం చేయదలుచుకున్నామంటే ఈ స్థలంలో ఉండాలనుకుంటున్నాము తప్ప యుద్ధానికి భయపడి కాదు. మేము యుద్ధానికి భయపడి కాదని నీకు తెలియాలి అంటే మేము పని చేస్తాం. మాలో పురుషులు అంటే గాదీయులు, రూబేనీయులు, అర్ధగోత్రికులైన మనష్షేయులలోని పురుషులు, యుద్ధం చేయగలిగిన వారందరం కూడా కలిసి మా భార్యలను, పిల్లలను, పశువులను ఇదే స్థలంలో విడిచిపెట్టి మేము మీతో పాటుగా కనానుకు వచ్చేస్తాం, అక్కడ యుద్ధాలు చేస్తాం. మీరు కనాను దేశాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత, మీరు ఆ కనాను స్వాస్థ్యాలు పంచుకున్న తరువాత మాత్రమే మేము వెనక్కొస్తాం. వెనక్కొచ్చి మళ్ళీ మా భార్య పిల్లలతో మేము నివాసం ఉంటాం. ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది, మేము చిత్తశుద్ధితో, అంతఃకరణ శుద్ధితోనే ఈ మనవి అడుగుతున్నాము. పశువులు కలిగిన వారం కనుక ఈ స్థలం అనుకూలం మాకిమ్మని అడిగారు. అప్పుడు మోషే ప్రార్థించి సరే అని చెప్పాడు. 9.5 గోత్రాలు మాత్రమే యోర్దాను దాటి కనానును స్వతంత్రించుకున్నారు. 2.5 గోత్రాలు వాళ్ళు యోర్దాను తూర్పు భాగాన మోయాబు మైదానాల ప్రాంతాల్లోనే వారి యొక్క
నివాసాలను ఏర్పరచుకున్నారు. మీరు గమనించండి ఈ అమరికను. కాబట్టి యోర్దాను తూర్పు భాగాన 3 ప్రాంతాలు, యోర్దాను అవతల కనానులో 3 పురాలు, టోటల్గా 6 పురాలు ఏర్పాటు చేసుకోమన్నాడు. ఈ 6 పురాలు మనకు సంఖ్యాకాండం 35వ అధ్యాయం 11వ వచనం నుండి 13వ వచనం వరకు, సంఖ్యాకాండం 35వ అధ్యాయం 11 నుండి 13 వరకు, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 43వ వచనం. వీటిల్లో ఈ 6 యొక్క పేర్లు మనకు కనబడతాయి. రూబేనీయులు బెసెరు అనే ప్రాంతం, గాదీయులకు రామోత్ అనే ప్రాంతం, మనష్షీయులకు గోలాను అనే ప్రాంతం. కనానులో 9.5 గోత్రాలకు గలిలయలోని కాదేషు, ఎఫ్రాయిము మన్య ప్రాంతమైన షెకెము, యూదా పర్వతమైనటువంటి హెబ్రోను. ఈ 6 ప్రాంతాలు బెసెరు, రామోతు, గోలాను, కాదేషు, షెకెము, హెబ్రోను అనే 6 ప్రాంతాలు. ఈ 6 ప్రాంతాలకు ఉన్నటువంటి అర్థాలు మీరు చూస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. బెసెరు అంటే కోట, రామోతు అంటే ఎత్తు, గోలాను అంటే జాయ్ ఆనందం, కాదేషు అంటే రైచియస్నెస్ నీతి, షెకెము అంటే భుజము, హెబ్రోన్ అంటే సహవాసం. ఇవి ఈ 6 ప్రాంతాలను కూడా ఏర్పాటు చేసుకోమన్నాడు. వీళ్ళల్లో ఇన్నోసెంట్గా మర్డర్ చేసిన వాళ్ళు, అంటే పగబట్టకుండా, కక్షతో కాకుండా, ప్లాన్ వేసి కాకుండా, అకస్మాత్తుగా పొరపాటును చంపిన వాళ్ళు తప్పించుకోవటానికి మాత్రమే ఈ యొక్క ఆశ్రయపురాలు ఉపయోగపడతాయి. ఈ ఆశ్రయపురాలు మనం చూస్తున్నప్పుడు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 41వ వచనంలో పగబట్టక పరాకును చంపిన వారిని మాత్రమే ఇక్కడ ఎలా చేస్తున్నాడు. పగబట్టక పరాకున అంటే పొరపాటున చంపినటువంటి వారు మాత్రమే ఈ ఆశ్రయపురాలకు అర్హులు. నిర్గమకాండం 21వ అధ్యాయం 12వ వచనంలో ఏముందంటే, నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధించాలి. నిర్గమ 21:12 స్పష్టంగా చెబుతుంది. అలాగే 13వ వచనంలో అంటాడు, చంపాలని పొంచి ఉండక దైవికంగా అంటే పొరపాటున అని అర్థం, అంతేగాని దైవ చిత్తానుసారంగా కాదు. దైవికంగా హత్య జరిగిపోతే వాడు అంటే అన్కంట్రోల్డ్గా తనేమి చెయ్యలేని పరిస్థితుల్లో, యాక్సిడెంట్స్ చూడండి, కావాలని చేయరు కదా. యాక్సిడెంట్ అంటేనే ప్రమాదం అని అర్థం. ప్రమాదం వశాత్తు పొరపాటున అనుకోకుండా అన్ఇంటెన్షనల్లీ ఊహించలే పరిస్థితి లేకుండా పొరపాటున హత్య జరిగిపోతే వాడు హత్య చేసిన వాడు పారిపోవటానికి నీకు ఒక స్థలం నేను నిర్ణయిస్తానని నిర్గమాకాండంలోని మోషేకు దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఈ అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడు మనం 5 వచనాలు మనం చదివాము. ఈ 5 వచనాల్లో ఉన్న ఆశ్రయపురాలను గురించిన వివరణ మనం తెలుసుకుంటాము. పారిపోయినటువంటి వాడు ఎంతకాలం అక్కడ ఉంటాడంటే, అక్కడ ప్రధాన యాజకుడు జీవించినంతకాలం అతడు అక్కడే ఉంటాడు. ప్రధాన యాజకుడు మరణించిన తర్వాత అతని యొక్క పాపమునకు విముక్తి దొరుకుతుంది. అతడు మరలా తిరిగి జనారణ్యంలోనికి రావచ్చు. ఒకవేళ కనుక అతడు పొరపాటున హత్య చేసి పారిపోయి ఆశ్రయపురానికి వెళ్ళిన తర్వాత బయటకు వస్తే అతను చంపేయచ్చు. అతను పురము లోపట మాత్రమే ఉండాలి. పురమునకు బయటకు వస్తే అతను పట్టుకొని చంపచ్చు. కనుక ఆ పురములోనే అతనికి భద్రత దొరుకుతుంది. ఆశ్రయపురం యేసుక్రీస్తు వారికి సూచనగా కనబడుతుంది. ఆశ్రయపురము యేసుక్రీస్తు ప్రభువులకు సూచనగా కనబడుతుంది. ఎవరైనా పొరపాటున పాపం చేసినటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభు ఆశ్రయ దుర్గం, ఆశ్రయపురం. ప్రధాన యాజకుడు యేసుక్రీస్తే. ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు యొక్క మరణము పాపిని విముక్తుని చేసింది.
మరణ విముక్తిని చేసింది పాపిని. ఇక్కడ కూడాను ప్రధాన యాజకుడు చనిపోయే వరకు కూడా ఆ హత్య చేసిన వాడు ఆ స్థలంలో ఉంటాడు. ప్రధాన యాజకుడు చనిపోయిన తర్వాత స్వతంత్రుడే వెలుపటికి వెళ్ళిపోతాడు. ఇది యేసుక్రీస్తునందు విశ్వాసికి సంభవించిన అనుభవాన్ని ఇది సూచిస్తుంది. ఇక మొదటి వచనంలో కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి, నేను మీకు అవి చెప్పాలి. నీ దేవుడైన యెహోవా ఎవరి దేశమును నీకు ఇచ్చుచున్నాడు. ఎవరి దేశం అది? ఒకప్పుడు అక్కడ 7 రకాలైనటువంటి తెగల వారు ఉండేవాళ్ళు. హివ్వీలు, హిత్తీయులు, ఎబూసీయులు, ఈ విధంగా వాళ్ళు 7 రకాల వాళ్ళు ఉండేవారు అక్కడ. వారు విగ్రహారాధికులు. వాస్తవంగా ఆ స్థలం వారిది. మీరు బైబిల్ గ్రంథంలో వర్ణానుకళ్ళెము అనే పేరుని ఉంటారు. వర్ణానుకళ్ళెము. వర్ణానుకళ్ళెము అది వర్ణాను యొక్క పొలములో ఉంది. ఈ వర్ణానుకళ్ళెం ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దావీదు వర్ణాను దగ్గరే స్థలాన్ని కొన్నాడు. ఆ తర్వాత సొలొమోను అక్కడనే దేవాలయం కట్టాడు. జెంటైల్ పీపుల్ నివసించేవారు. ఇశ్రాయేలీయుల కనాను జీవితాన్ని మనం చూస్తే అక్కడ అన్య ప్రదేశం, అది అన్యులు నివసిస్తూ ఉండేవాళ్ళు. ఈ అన్యులు నివసిస్తున్నప్పుడు విగ్రహారాధన వారి యొక్క లక్షణం. వారు దేవుని ఎరగని వారు కనుక దేవుడు వారి పాపాన్ని బట్టి, విగ్రహాన్ని ఆరాధన బట్టి దేవుడు వారిని బయటకు పంపించి ఆ పొటెన్షియల్ ఏరియా, ఆ అతి గొప్ప సాయిల్, మంచి నేల, మంచి పంట పండుటకు అనుకూలమైనటువంటి ఆ యొక్క నేలను తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చాడు. కనుక అక్కడ ఉన్నటువంటి ఆ 7 జాతుల వారిని బయటికి పంపించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆ స్థలాన్ని వీరికి ఇవ్వాలి. వీరు ఒకవేళ గనక మరలా అదే స్థలంలో ఈ 7 జాతుల వారు పాపం చేసినట్టు విగ్రహారాధన చేస్తే దేవుడు నిర్మోహమాటంగా ఈ జనాంగాన్ని కూడా ఆ స్థలం నుంచి బయటికి పంపేస్తాడు. దేవుడు ఆ స్థలాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. కనుక దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషులు దేవుని చిత్తానుసారంగా జీవించాలి. అదే దేవుని యొక్క చిత్తం. ఇక్కడేమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవా ఎవరి దేశం నీకు ఇస్తున్నాడు. ఎవరి దేశం? ఇది వీరి దేశం కాదు, మరొకరి దేశం. అది వారి నుంచి తీసేయబడింది. కారణ విగ్రహారాధన. మీకు ఇస్తున్నాడు అని అంటే మీరు విగ్రహారాధన చేస్తే మిమ్మల్ని కూడా అక్కడ ఉంచడు అనేది తెలుసుకోవాలి. ఆ జనములను యెహోవా నాశనం చేసిన తర్వాత, ఈ యెహోవా ఎవరో తెలుసా? నీ దేవుడైన యెహోవా. నీ దేవుడైన యెహోవా. మీరు గమనిస్తున్నారా? ఇక్కడ మొదటి వచనంలో నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా అని రాస్తున్నాడు. రెండవ వచనంలో నీ దేవుడైన యెహోవా అని రాస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా. పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగిన జనాంగంగా ఇజ్రాయేలు జనాంగం అన్నారు. నీ దేవుడైన యెహోవా వారిని నాశనం చేస్తాడు, నువ్వు కాదు. యుద్ధానికి వెళుతున్న వారిని గురించి తర్వాత చాప్టర్లో చెప్పాడు, 20వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండం. అందులో ఏమంటాడంటే, మీరు కాదు యుద్ధం చేసేది అంటాడు. యుద్ధం భౌతికంగా చేస్తున్నట్లు కనబడుతుంది ఇజ్రాయేలు సైన్యమైనా, ఇజ్రాయేలు సైన్యము పక్షంగా దేవుడు వారి శత్రువులతో తాను యుద్ధం చేస్తాడు. దాట్ ఈస్ ద బ్యూటీ ఇన్ ద బైబిల్. బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైన తీరు ఏమిటంటే, ఇశ్రాయేలీయుల పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. నిన్ను శపించు వారిని నేను శపిస్తాను అన్నాడు అబ్రహాంతో. అదే మాట నెరవేర్పు దేవుని ప్రజల పక్షంగా దేవుడు పూనుకొని యుద్ధం చేయటం. దేవుని ప్రజలు యుద్ధం చేయాల్సిన పర్లేదు. అందుకని అంటాడు ఇక్కడ మోషే ఏమన్నాడు తెలుసా? నీ దేవుడైన యెహోవా వారిని నాశనం చేసి. క్రైస్తవునికి ఒక నిరీక్షణ ఉంది. క్రైస్తవుడు పగ తీర్చుకోనక్కర్లేదు. రోమాపత్రికలో చెప్పాడు కదా, పగ తీర్చుకోవద్దని 8వ అధ్యాయంలో.
కనుక మీరు పగ తీర్చుకోవలసిన అవసరం లేదు. దేవుడే మీ పక్షంగా కార్యాన్ని సిద్ధి చేస్తాడు. దేవుడే మీ పక్షంగా యుద్ధాన్ని షురువు చేస్తాడు. దేవుడే మీ పక్షంగా యుద్ధాన్ని నెరవేరుస్తాడు. దేవుడే మీ పక్షంగా పోరాడతాడు. మీ శత్రువులను దేవుడు నాశనం చేస్తాడు. వారి నాశనం గురించి నువ్వు ఆలోచించక్కర్లా. దేవునికి ప్రణాళిక ఉంది. దేవుడు తన బాధ్యతగా తీసుకుంటాడు దాన్ని. ఇది ఎన్నడూ కూడా నువ్వు మరవకూడదు. తర్వాత నీవు వారి దేశును స్వాధీనపరుచుకొని దేవుడు నాశనం చేసిన తర్వాత స్వాధీనం చేసుకుంటావు. కనుక వారి స్వాధీనానికి కారణం దేవుడని అర్థమవుతుంది. వారి పట్టణములలోనూ వారి ఇండ్లలోనూ నివసించేటప్పుడు వారి ఇండ్లల్లో మీరు నివసిస్తారు. ఇశ్రాయేలీయులకు వాగ్దానం ఏమిటి? ఇంకా వాళ్ళు మోషే బ్రతికే ఉన్నాడు, ఇంకా కనానుకు వాళ్ళు యోర్దాను దాటి వెళ్ళలేదు. అక్కడే చెప్పేస్తున్నాడు, ముందే చెప్పేస్తున్నాడు. ఏమని? నీ దేవుడైన యెహోవా వారి పట్టణాలను నీకు ఇస్తాడు. వారి పట్టణాల్లో వారి ఇండ్లల్లో నీవు నివసిస్తావు. నువ్వు స్వాధీనపరుచుకునటానికి దేవుడు నీకు అవిస్తున్నాడు. ఇశ్రాయేలీలకు వాగ్దానం ఏంటో తెలుసా? నీవు కట్టని ఇండ్లు, నీవు నాటని చెట్లు, పొలాలు. అంటే నీ కష్టం లేకుండానే నువ్వు ఫలాలను పొందుతున్నావు. అది దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఇశ్రాయేలీలకు ఇచ్చినటువంటి ఆధిక్యతలు సంఘానికి కూడా ఉన్నాయి. సంఘం తన కష్టార్జితం చేత జీవించదు, కృప చేత జీవిస్తుంది. ఈ ప్రధాన వ్యత్యాసాన్ని అనుభవించిన విశ్వాసులకే తెలుస్తుంది. ఈ లోకమంతా కూడా తమ కష్టార్జితం చేత జీవిస్తామనుకుంటారు, తమ చేతి పని చేత తాము జీవిస్తున్నాం అనుకుంటారు. అది సరైన అవగాహన కాదు. బైబిల్ అవగాహన ఏమిటంటే దేవుడే వారి యొక్క పోషణ బాధ్యత తీసుకుంటాడు. వారి పట్టణాలు, వారి ఇండ్లు అవేమవుతాయి? మీరు స్వాధీనం చేసుకుంటే మీ పట్టణాలు మీ ఇండ్లుగా మారుతున్నాయి. మీరు నిర్మాణం చేయని వాటిని స్వతంత్రించుకుంటున్నారు. మీరు నిర్మాణం చేయని గృహాలను మీరు సొంతం చేసుకొని మీరు సౌఖ్యంగా అందులో ఉండబోతున్నారు. సోదరుడా, సోదరి, మనకు సామెత ఉంది తెలుగులో, ఇల్లు కట్టి చూడు, పెండ్లి చేసి చూడని. ఇల్లు కట్టడం చిన్న విషయం కాదు, కానీ ఇల్లు కట్టని మీరు కట్టిన ఇండ్లల్లో మీరు నివసించబోతున్నారు. ఎంత గొప్ప వాగ్దానం ఇది! నీవు స్వాధీనపరుచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చు దేశములో 3 పురములు వేరు చేయాలి. నీవు స్వాధీనము చేసుకునే ఉద్దేశం దేవునికి ఉంది కనుక స్వాధీనం చేసుకుంటావు. నీవు స్వాధీనం చేసుకునేటట్లు నీ దేవుడైన యెహోవా నీకిస్తున్న పురాలు, వాళ్ళు సాధించిన పురాలు కాదు, వారు సంపాదించిన పురాలు కాదు, వారి విజయోత్సవం చేత వచ్చిన పురాలు కాదు. అవి అనుగ్రహించబడే పురాలు. అవి అనుగ్రహించబడే పురాలు. చూడండి, గాడ్ ఈజ్ ద గివర్ అండ్ గాడ్ ఈజ్ ద ఫర్గివర్. దేవుడు ఇచ్చేవాడు. దేవుడు తన ప్రజలకు, తన ప్రియులకు ఇచ్చేవాడు. తన ప్రియులు నిద్రించుచుండగా కూడా ఆయన వారికి ఇస్తున్నాడని కీర్తన 127వ సంకీర్తనలో రాశాడు. దేవుడు మనకి ఇస్తూనే ఉన్నాడు. బిఎం హెగ్డే అనే ఒక సైంటిస్ట్ ఉన్నాడు ఇండియాలో. ఆయన ఒక మాట చెప్పాడు, వారం దినాలు సూర్యుడు కనుక సమ్మె చేస్తే చెట్లు చనిపోతాయి. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తాయి. చెట్లు ఆక్సిజన్ ఇవ్వకపోతే భూమి మీద మనుషులకు ప్రాణవాయువు ఉండదు, చనిపోతారు. వెరీ సింపుల్. కనుక దేవుడు మనుషుల కొరకు సమస్తాన్ని ఇస్తున్నాడు. ప్రాణవాయువు మొదలుకొని, ఆహారం మొదలుకొని, మంచి వాతావరణం మొదలుకొని సమస్తాన్ని ఇస్తున్నాడు ప్రకృతిలో. కనుక దేవుని నుండి పొంది బ్రతుకుతున్నాం మనం అనుకుంటాం మన తెలివితేటలు, మన వ్యాపారం, మన విజయాలు, మన గొప్పతనం ఇవి చాలా అల్పమైనవి దేవుని ఎదుట. ఇది మనం తెలుసుకోవాలి. 3వ వచనం, ప్రతి నరహంతకుడు పారిపోయేటట్లు నీవు త్రోవను ఏర్పాటు చేసుకోవాలి. నీవు స్వాధీనపరుచుకునేటట్లు నీ దేవుడైన యెహోవా నీకిస్తున్న దేశం యొక్క సరిహద్దుల్లోగా ఉన్న పురములలో 3 భాగాలు చేయాలి. పురములను 3 భాగాలు చేయాలి.
ఆ 3 భాగాలలో కూడా త్రోవలు ఏర్పరచుకోవాలి. గాడ్ ఈజ్ సో ప్లాన్డ్ అండి. దేవుడు చాలా ప్రణాళికాబద్ధంగా ఆలోచిస్తాడు. దేవుడు గజిబిజి ఆయన కాదు, దేవుడు పద్ధతి గల ఆయన. త్రోవలను ఏర్పాటు చేసుకోమన్నాడు. ఎందుకంటే వితౌట్ రోడ్ నోబడీ కెన్ ట్రావెల్, నోబడీ కెన్ వాక్ ఆర్ రన్. కనుక ఈ 3 పురాలను మనం చూస్తున్నప్పుడు కనానులో వాటిని రీచ్ అవ్వటానికి ప్రజలకు రోడ్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ రోడ్స్. త్రోవలు అన్నప్పుడు ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ రోడ్స్. ఒక దేశం వర్ధిల్లాలి అని అంటే, భద్రంగా క్షేమంగా ఉండాలి అంటే రోడ్స్ ఇంపార్టెంట్. రోడ్లు లేకపోతే ప్రయాణం ఉండదు, రవాణా ఉండదు, క్షేమం ఉండదు. మీరు చూడండి, అడవుల్లో నక్సలైట్స్ రోడ్లు పాడు చేసేస్తారు, బాంబ్స్ వేసి బ్లాస్ట్ చేసి. ఎందుకంటే పోలీసు వాళ్ళ దగ్గరికి వేగంగా రాకుండా ఆ రోడ్లను ధ్వంసం చేసేసుకుంటారు. రోడ్లు వేయటం ఎంత కష్టం, ఎంత ఖర్చు. కానీ వాళ్ళు అలా ధ్వంసం ఎందుకు చేస్తారంటే, వాళ్ళు పట్టుకోటకు వచ్చేటువంటి పోలీసులు అడవుల్లో ఫాస్ట్గా రాకుండా ఉండటానికి రోడ్లు పాడు చేస్తారు. దాని అర్థం ఏంటి? రోడ్స్ అభివృద్ధి పదానికి సోపానాలు. అందుకనే సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ రోడ్స్ మీద దృష్టి పెడతాయి. రోడ్స్ కోసం ఒక ప్రత్యేక విభాగం ఉంది, R&B, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అనేది విభాగం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్లో రోడ్స్కి చాలా ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఉంటుంది. ఎందుకు నేను ఇక్కడ రోడ్డు గురించి చెప్పానంటే, త్రోవలను ఏర్పాటు చేసుకోమన్నాడు. ఒకడు పారిపోవటానికి అనుకూలమైన త్రోవ. ఆశ్రయపురాలకు పారిపోవటానికి అనుకూలమైన త్రోవలు ఉండాలి. త్రోవ లేక పరాయివాడికి దొరికి ప్రాణం పోగొట్టుకోవటం దేవునికి ఇష్టం లేదు. అందుకే త్రోవలను ఏర్పాటు చేసుకోమన్నాడు. నరహంతకుడు పారిపోవునట్లుగా నీవు త్రోవను ఏర్పాటు చేసుకో. మేక్ ఎ రోడ్ ఫస్ట్, మేక్ ఎ రోడ్ ఫస్ట్. రోడ్స్ ఇజ్రాయెల్ దేశంలో అద్దాల్లాగా ఉంటాయండి. నేను సంచరించాను కదా, నా అనుభవంతో చెబుతున్నాను. కొంచెం కూడా కుదుపు ఉండదు, అంత ఈవెన్గా ఉంటాయి. 4వ వచనం, పారిపోయి బ్రతకగల నరహంతకును గూర్చిన పద్ధతి ఏమిటంటే, ఒకడు అంతకుముందు తన పొరుగు వాని యందు పగబట్టక పొరపాటున వానిని చంపిన ఎడల, అనగా ఒకడు చెట్లు నరుకుటకును పొరుగువారితో అడవికి పోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు గొడ్డలి పిడి ఊడి వాడి పొరుగువానికి తగిలి వాడు చనిపోతే, చంపిన వాడు అంతకుముందు పొరుగువాని మీద పగబట్టలేదు కనుక వానికి మరణదండన విధి లేదు. పొరపాటున జరిగిన హత్యకు శిక్ష లేదు. అంటే శిక్ష లేదంటే మరణ శిక్ష లేదు. కుటుంబానికి దూరంగా పారిపోయి ఆశ్రయపురంలో ఉండటం అనేది ఇట్స్ నథింగ్ బట్ లైక్ ఏ జైల్ పనిష్మెంట్. ఇప్పుడు మనం కూడా అంతే కదా, పొరపాటున హత్య చేసినటువంటి వాళ్లకు జైలు శిక్ష 14 సంవత్సరాలు, కఠిన కారాగార శిక్ష విధిస్తారు. కావాలని బ్రూటల్ మర్డర్ చేసిన వారికి ఉరి శిక్ష విధిస్తారు. ఇప్పుడు బైబిల్లో ఏదైతే చెప్పాడో అదే చట్టం భారతదేశంలో కూడా అమలవుతుంది. పొరపాటున హత్య చేసిన వాడు, అతను తెలియక, అతను తప్పించలేక, అతను పగబట్టకుండా, అతను ఇన్నోసెంట్ అయ్యుండి, అతడు ఇన్నోసెంట్ అయ్యి ఇన్సిడెంటల్గా కాకుండా, కావాలని చేసింది కాకుండా హత్య జరిగినప్పుడు అతని వల్ల అతను బ్రతకాలి, తప్పించుకుని బ్రతకాలి. అతను ఉద్దేశపూర్వకం చేసింది కాదు కాబట్టి అతను చంపేయకూడదు. దేవుని న్యాయము ఎంత గొప్ప న్యాయము. అయితే అతడు ప్రధాన యాజకుడు బ్రతికున్నంత కాలం కూడా ఆ ఆశ్రయపురాలు కూడాను లేవీయుల పురాలు కదా, ఆ లేవీయుల పురంలో దాక్కుంటాడు. లేవీయుల లేవీయులు ఉంటారు. ఇలా హత్య చేసి వచ్చినటువంటి వారు మిగతా 9.5 గోత్రికులు కనాను యొక్క ఆ 3 పురాల్లో ఉంటారు.
ఆలోచన. అయితే హత్య విషయములో ప్రతి హత్య చేయమని మనసు కోపముతో మండుచుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి కలుసుకొని వారిని చావగొట్టక ఉండేటట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురాలలో ఒకదాని ఎదురొచ్చి బ్రతుకుతాడు. ఆ 3 పురాలలో ఒకదానిలోనికి వెళ్ళి బ్రతికేటట్లుగా. ఎందుకంటే ఈ 3 పురాలు కూడాను ఇశ్రాయేలీయుల 9.5 గోత్రాల యొక్క నివాస స్థలాలకు అందుబాటుగా ఉండేటట్టుగా పెట్టాడు. ఎక్కడో దూరంగా పెడితే హత్య చేసిన వాడు మనసు, హత్య చేయబడిన వారి తాలూకా బంధువుల మనసు కోపంతో రేగుతూ ఉంటుంది కనుక వాళ్ళు వెళ్ళి పట్టుకొని చంపేస్తారు. పారిపోతున్న వాడు కూడా పట్టుకొని చంపుతారు. కానీ సులువుగా తేలిగ్గా పారిపోయి రీచ్ అవ్వగలిగేటువంటి విధానంలో ఈ పురాలను ఏర్పాటు చేసుకోమన్నాడు. 7వ వచనం, అందుచేతను 3 పురములను నీకు ఏర్పరచుకోవాలని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. మరియు నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణం చేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరిచి నీ పితరులకు ఇచ్చేదరని చెప్పిన సమస్త దేశమును నీకు ఇచ్చిన ఎడల నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తూ నిత్యము ఆయన మార్గంలో నడుచుటకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకున్నాను. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనుచు ఈ 3 పురములు కాక మరి 3 పురాలు ఏర్పరచుకోవాలి. యోర్దాను యువతల 3 పురాలు, యోర్దాను అవతల 3 పురాలు, మొత్తం 6 పురాలు. ఈ వచనాన్ని మీరు చదివినప్పుడు ఒక మాట మీరు గుర్తించాలి. అదేమిటంటే నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణం చేసినట్లు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు దేవుడు? ప్రమాణం చేశాడు. ఎవరికి? పితరులకి. ఎవరా పితరులు? అబ్రహాము. అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను అన్నాడు. కాబట్టి నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను అని అన్నాడు. కాబట్టి ఈ దేశం మీకు ఇస్తున్నాను నేను. ఇది పితరులకు ఇచ్చిన వాగ్దాన భూమి మీ నిమిత్తం. అలాగే యాకోబుతో కూడా అంటాడు, నేను నీతో కూడా ఐగుప్తుకు వస్తున్నాను, నేను మరలా నిన్ను తీసుకొని వస్తాను. యోసేపు అంటాడు, మీ దేవుడు మిమ్మలను నిశ్చయముగా జ్ఞాపకము చేసుకొనును, ఆయన మిమ్మలను తీసుకుని వెళతాడని చెప్పాడు. కనుక ఐగుప్తు ఇజ్రాయేలీల కొరకు కాదు. ఐగుప్తు కేవలం చెరా సమయంలో మాత్రమే వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత దేవుడు మోషేను పంపి వారిని విముక్తి చేయించి వారిని మరలా వెనకకు తిరిగి తీసుకొచ్చాడు. కాబట్టి నేను పితరులకు వాగ్దానం చేశాను కాబట్టి ఈ దేశమంతటిని, సమస్త దేశాన్ని నీకు ఇస్తున్నాను. చాలా విశాలమైన దేశం, సమస్త దేశాన్ని మీకు ఇస్తున్నాను. అప్పటికున్న జనాభాకు ఆ దేశం చాలా ఎక్కువ. వారి స్వాస్థ్యాలను పంచుకున్నప్పుడు ఆ దేశం వారికి చాలా పెద్దదే. ఎంత పెద్దదంటే సొలొమోను కాలానికి 30% మాత్రమే ఇశ్రాయేలీలు కనాను దేశంలో ఆక్యుపై చేశారు. ఇంకా 70% ఖాళీగా ఉందట సొలొమోను కాలానికి. మోషే 1450, సొలొమోను 1150 BC. అంటే ఆఫ్టర్ 450 years తర్వాత కూడా 30% ఆక్యుపేషన్లోకి వెళ్ళారు. అంటే ఎంత విశాల దేశాన్ని దేవుడు వారికి ఇచ్చాడో మనం తెలుసుకోవచ్చు. సమస్త దేశాన్ని నీకు ఇచ్చేస్తాను, అప్పుడు నువ్వు నన్ను ప్రేమించాలి. నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తూ నిత్యము ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నింటినీ అనుసరిస్తూ నడుస్తూ ఉండాలి. చూస్తున్నారా? దేవుని కోరిక ఏమిటి? దేవుని చిత్తం ఏమిటి? దేవుని ఆశ ఏమిటి అని అనగా, దేవుని ఆశ, దేవుని ప్రజలు దేవుని ప్రేమించాలి. మొదట ప్రేమించాలి. రెండవది, దేవుని ప్రేమించిన వారు దేవుని మార్గాల్లో నడవాలి. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించాలి. మీరు గమనించండి, దేవుని ప్రేమించాలి. ఇట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ బిలీవర్. విశ్వాస యొక్క అతి ప్రధానమైనటువంటి బాధ్యత ఏమిటంటే దేవుని ప్రేమించాలి. అందుకనే నీ దేవుడైన యెహోవాను
నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలంతో ప్రేమించాలి, సేవించాలి. అది ప్రధానమైన ఆజ్ఞ. నువ్వు ప్రేమించు నీ దేవుణ్ణి, నీ దేవుని మార్గంలో నువ్వు నడువు, నీ దేవుని ఆజ్ఞలు నువ్వు పాటించు, నీవు ఆశీర్వదించబడతావు. ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి దీవెన. న్యూ టెస్టిమెంట్లో మన ప్రభువును మనం ప్రేమిస్తున్నాం, ఆయన మార్గమైన క్రీస్తును వెంబడించి నడుస్తున్నాం, ఆయన మనకిచ్చిన నూతన నిబంధన చొప్పున మనం జీవిస్తున్నాం. అందుకే మనం ఆశీర్వదించబడిన వారమే అని నేను మనం చేస్తున్నాను. 10వ వచనం నుండి 13వ వచనం వరకు సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుతున్నాడు. పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్. ప్రజలకి బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళు చట్టాన్ని కాపాడటంలో, నిర్వర్తించడంలో తమ పాత్ర వహించాలి. చట్టాన్ని అమలుపరిచేటువంటి న్యాయాధిపతికి, అలాగే ఎగ్జిక్యూట్ చేసేటువంటి అధికారులకు సహకారం ఇవ్వటం అనేది ప్రజల యొక్క బాధ్యత. అది వారు తప్పక తెలుసుకోవాలి. మాకెందుకులే, దానికి చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలను అమలుపరిచేవారు ఉన్నారు అని సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా బ్రతకటం పద్ధతి కాదు, విధానం కాదు. ఇశ్రాయేలీయులు సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలని నేర్పించాడు దేవుడు. 10వ వచనం, ప్రాణము తీసిన దోషము నీ మీద మోపబడకుండానట్లు. వింటున్నారా? ప్రాణము తీసిన దోషము నీ మీద మోపబడకుండానట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇస్తున్న నీ దేశమున నిర్దోషి యొక్క ప్రాణము తీయకూడదు. నిర్దోషి యొక్క ప్రాణము తీయకూడదు. నిర్దోషి అంటే ఎవరు? ఇన్నోసెంట్ మర్డరర్. అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు తన ప్రమేయం లేకుండా పగబట్టకుండా చంపినవాడు నిర్దోషి. అటువాన్ని దేవుడు దోషిగా ఎంచాడు. జరిగినది నరహత్య అయినప్పటికీ కూడా చేసిన వాడు ఉద్దేశపూర్వకంగా చేయలేదు కనుక అది అతనికి నరహత్యగా ఎంచబడదు, ఆ శిక్ష విధించబడదు. అది దేవుని న్యాయము, దేవుని ప్రేమ, దేవుని కనికరం. ఆశ్రయపురాలు నిలువుటెద్దు, నిలువు అద్దం, నిలువు ఒక నిలువటి అద్దం అంటారు చూసారా? నిలబెట్టిన అద్దం ఏ విధంగా స్ట్రైట్గా టోటల్ పిక్చర్ని చూపిస్తుందో అట్లాంటిది ఆశ్రయపురం. గాడ్స్ క్యారెక్టర్లో మెర్సీ అండ్ గ్రేస్, కనికరము మరియు కృప, జాలి, దయ, వాటిని రిప్రజెంట్ చేస్తుంది ఈ ఆశ్రయపురం. ఒకడు తన పొరుగువాని యందు పగబట్టి వాని కొరకు పొంచి ఉండి వాని మీద పడి వాడు చచ్చేటట్లుగా కొట్టి ఆ పురములలో ఒకదానిలో పారిపోయినా కూడా ఆ ఊరి పెద్దలు మనుషులను పంపించి అక్కడి నుంచి వాడిని రప్పించి వాడిని చంపుటకై హత్య విషయంలో ప్రదేశ చేయడానికి వాడిని అప్పగించాలి. చూస్తున్నారా? ఒకడు పారిపోయి ఆశ్రయపురానికి వెళ్ళిపోయి దాక్కున్నా కూడా ఇంటెన్షనల్గా హత్య చేసిన వాడు, ఇంటెన్షనల్గా హత్య చేసిన వాడిని గమనించాలి ఊరి పెద్దలు అన్నప్పుడు. అప్పుడు వారే జ్యుడిషియరీ కదా, ఊరి పెద్దలే న్యాయ నిర్ణేతలుగా ఉండేవాళ్ళు, వాళ్ళే జ్యుడిషియరీగా ఉండేవాళ్ళు, వాళ్ళే తీర్పులు తీరుస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళే ప్రజలను పాలిస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళే ఊరి పెద్దలు. కనుక జ్యుడిషియరీ డిపార్ట్మెంటు ఇంటెన్షనల్గా మర్డర్ చేసి పారిపోయిన వాడిని పట్టుకోవాలి. అలా పట్టుకొని తెచ్చి శిక్షకు అప్పగించాలి, పనిష్మెంట్ ఎగ్జిక్యూట్ చేయించాలి. అదే సిస్టమ్ కదా ఇప్పుడు కూడా, జ్యుడిషియరీ, లెజిస్లేచర్, అలాగే ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు ఈ జ్యుడిషియరీ సిస్టము ఆర్డర్ వేస్తుంది. ఆర్డర్ వేసినప్పుడు ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ వర్కౌట్ చేస్తుంది. అదే హోమ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. కోర్టు ఎప్పుడైతే ఒక ఆర్డర్ ఇచ్చిందో పారిపోయిన వాడిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి న్యాయాధిపతి ముందు నుంచోబెట్టి శిక్ష వేయించి దాన్ని అమలుపరచాల్సిన బాధ్యత ఎగ్జిక్యూటివ్ పీపుల్కి ఉంటుంది. అంటే చట్టాన్ని అమలుపరిచేటువంటి విభాగానికి ఆ పని అప్పచెప్పాలి. వాడు పట్టుకొచ్చే పని వాడికి అప్పచెప్పాలి. వాడు దాక్కున్నాడు కదా అని వాడిని వదిలేయటానికి లేదు.
ఆశ్రయపురానికి వెళ్ళిపోయాడు కదా అని వదలటానికి వీల్లేదు. అన్నప్పుడు ప్రతి నరహత్య మీద విచారణ జరగాలి. ఆ విచారణలో పొరపాటున జరిగిందా లేక కావాలనే చేశాడా, నరహత్య పగబట్టి చేశాడా అనేది ఊరి పెద్దలు నిర్ణయం చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఊరి మీదకి హత్యా దోషం వచ్చేస్తుంది. లేకపోతే ఒకవేళ ఊరి పెద్దలు కనుక సరిగా రెస్పాండ్ అవ్వక నిర్దోషిగా ఉన్నవాడు, అంటే పగబట్టక చంపిన వాడిని చంపబడిన వారి బంధువులు పట్టుకొని చంపేస్తే ఆ ఊరి మీదకి ఆ నిర్దోషి యొక్క హత్యా దోషం వస్తుంది. కాబట్టి హత్యాదోషం రాకుండా ఉండటానికి, అలాగే ఇంటెన్షనల్గా మర్డర్ చేసిన వాడు తప్పించుకుంటే అప్పుడు కూడా హత్యాదోషం ఆ ఊరి మీదకే వస్తుంది. అందుకనే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇంటెన్షనల్గా కావాలని ఉద్దేశపూర్వకంగా హత్య చేసి పారిపోయిన వాడిని కూడా మనుషులు పంపించి పట్టుకొని తీసుకొచ్చి చంపడానికి అప్పచెప్పేవాళ్ళు. సేమ్ సిస్టమ్. ఇప్పుడు ఏ సిస్టమ్ అయితే మనకు రన్ అవుతుందో అప్పుడు అది కూడా అదే సిస్టమ్ ఆ రోజుల్లో కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. 13వ వచనం, వానిని కటాక్షింపకూడదు. ఇంటెన్షనల్గా మర్డర్ చేసిన వాడిని కటాక్షింపకూడదు. కోర్టులు కూడా చూడండి, కావాలని నరహత్యలు చేస్తున్న వారిని, సీరియల్ కిల్లర్స్ని, బాంబు బ్లాస్టర్స్ని, ఇట్లాంటి వాళ్ళందరికీ ఉరిశిక్ష వేసేస్తుంది. ఉరిశిక్ష వేస్తుంది. నీకు మేలు కలుగునట్లు ఇశ్రాయేలీల మధ్య నుండి నిర్దోష ప్రాణ విషయమైన దోషాన్ని పరిహరించాలి. ఎప్పుడైతే ప్రజలు సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగి ఈ హంతకుల పట్ల వ్యవహరిస్తారో అప్పుడు వారికి మేలు కలుగుతుంది. అంటే కీడు జరగకుండటం అతిపెద్ద మేలు. నరుని యొక్క హత్య అపరాధం మీదకు రాకుండటం ప్రతి నరుడు చూసుకోవాలి. మన వల్ల ఎవరు చనిపోకుండా మనం చూసుకోవాలి. మీరు చూడండి, ఎవరైనా సూసైడ్ నోట్ రాసి అందులో ఎవరి పేరైనా రాసి వారి కారణంగా నేను చనిపోతున్నానని రాస్తే ఆ విచారణలో అది నిజమని తేలితే ఆ వ్యక్తికి పనిష్మెంట్ పడుతుంది. అర్థమవుతుందా? ఎవరి వలన ఎవరు చావకూడదు. ప్రతి వారికి బ్రతికే హక్కు ఉంది. ప్రతివారు జీవించే హక్కును కలిగి ఉన్నారు. ఆ జీవించే హక్కు కలిగిన వారి జీవాన్ని తీసేయటానికి ఏ మనిషికి అధికారం లేదు. ఆఖరికి ప్రభుత్వానికి కూడా ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని తీసేటువంటి హక్కు లేదు, ఆ వ్యక్తి దోషి అయితే తప్ప. ఆ వ్యక్తి ప్రాణం తీయాలి అని అంటే దానికి కూడా చట్టం ఉంది, దానికి కూడా విచారణ ఉంది, దానికి కూడా రుజువులు సాక్ష్యాలు కావాలి. అవి లేకుండా ఏం చేయలేరు. నరహత్య చాలా ప్రమాదకరమైనటువంటిదిగా మనం చూస్తున్నాము. 14వ వచనం చాలా బాగుంటుందండి. నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకిస్తున్న దేశంలో నీ కలుగు నీ స్వాస్థ్యంలో పూర్వీకులు నియమించిన నీ పొరుగు వాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు. పూర్వీకులు అండర్లైన్ చేసుకోండి. అంటే పూర్వీకులు కొన్ని సరిహద్దు రాళ్ళు వేసుకున్నారు పురాల మధ్య. ఇప్పుడు వీళ్ళు కొత్తగా వెళ్ళి వీళ్ళంతట వీళ్ళే వీళ్ళ ఇష్టం ప్రకారం సరిహద్దు రాళ్ళు జరిపేయకూడదు. నీతియుక్తమైనటువంటి విధానములో పూర్వీకులు పురాల మధ్యన సరిహద్దు రాళ్ళు వేసుకున్నారు. వాటిని తొలగించటానికి వీలు లేదు. చూడండి, మనం ఇప్పటికీ ఇది అమలు చేస్తున్నాం. మా నాన్నగారు ఒక స్థలం కొన్నారు, దానికి వారుండగా సరిహద్దు రాళ్ళు వేసి. మా ప్రక్కింటి ఆయన స్థలం కొన్నారు, ఇప్పుడు నాన్నగారు చనిపోయాడు, ప్రక్కింటి ఆయన చనిపోయాడు, వారి తరాల వారం మేము ఉంటున్నాం ఇప్పుడు. కనుక వాళ్ళు వేసిన సరిహద్దు రాళ్ళు తీసేయకూడదు మేము. అది రైచియస్నెస్ కాదు, అది నీతి కాదు. నీతియుక్తమైనటువంటి జీవితానికి అది అవసరము అని చెబుతున్నాడు. ఇక 15వ వచనం చూడండి. ఒకడు చేయు సమస్త పాపాలలో ఏ అపరాధమును గుర్చియే కానీ, ఏ పాపాన్ని గుర్చియే కానీ ఒక సాక్షి యొక్క సాక్ష్యం అంగీకరించకూడదు. 2 సాక్షుల మాట మీద కానీ 3 సాక్షుల మాట మీదనైనా సంగతి స్థిరపరచబడుతుంది. ఇందాక నేను చెప్పాను కదా, వితౌట్ విట్నెస్
సాక్షి ప్రత్యక్ష సాక్షులు ఉండాలి. మళ్ళీ పోలీసు వారి సాక్ష్యం చెల్లదు సుమా. చట్టాన్ని అమలుపరుస్తున్న వ్యక్తి నేను అక్కడ ఉన్నాను, నేను చూశానంటే కుదరదు. అదర్ దాన్ పోలీస్, పబ్లిక్లో విట్నెస్ కావాలి, సాక్షి కావాలి. అది కూడా ప్రత్యక్ష సాక్షి కావాలి. అంటే ఆ ఇన్సిడెంట్ జరుగుతుండగా చూసిన వాళ్ళు సాక్ష్యాన్ని పోలీస్ ఏం చేయాలంటే అది ఒక స్టేట్మెంట్గా రికార్డ్ చేసి జడ్జి ముందుకు తీసుకెళ్ళాలి ఆ విట్నెస్ని. కనుక ఒక్కడ సాక్ష్యం చెప్పాడు అనుకోండి, ఆ ఒక్క సాక్ష్యం చెల్లదు. మినిమం 2 or 3. 3 ఆర్ ద బెస్ట్ నెంబర్. 3 మంచి నెంబర్. 3 మంచి నెంబర్. అంటే ఇండివిజువల్గా, సెపరేట్గా, విడివిడిగా వాళ్ళను ఎంక్వైరీ చేస్తారు, విచారిస్తారు, విడివిడిగా విచారిస్తారు. క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేస్తారు. అందుకే వకీళ్ళు, న్యాయవాదులు అనేవారు కోర్టులో ఉంటారు. న్యాయవాది తన ఫిర్యాదుదారుడు తన తరపున ఉన్నటువంటి వ్యక్తి తరపున ఎవరి తరపు మీద వకాల్తా తీసుకున్నాడో ఆ క్లయింట్ తరపున అతను వాదిస్తాడు. అలా వాదించినప్పుడు ఆ సాక్షులను విచారించేటువంటి అవకాశం, ఆ సాక్ష్యాలను విచారించే అవకాశం, ప్రశ్నించే అవకాశం ఆ న్యాయవాది తీసుకుంటాడు. తన తరపున ఎవరి తరపున వకాల్తా పుచ్చుకున్నాడో ఆ వకాల్తా పుచ్చుకున్న వ్యక్తి తరపున ప్రశ్నించేటువంటి న్యాయవాది యొక్క ప్రతి ప్రశ్న ఆ వ్యక్తి ప్రశ్నే. కాబట్టి ఒక్కటి సాక్ష్యం చెప్తే చాలదు, మినిమం ఇద్దరిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. విడివిడిగా సాక్ష్యాలు రికార్డ్ చేస్తారు కోర్టులో విడివిడిగా సాక్ష్యాలు రికార్డ్ చేస్తారు. ఆ విడివిడి సాక్ష్యాలు కనుక టాలీ అయితే అప్పుడు న్యాయమూర్తి ఒక నిర్ధారణకు వస్తాడు. అందుకనే చట్టానికి కళ్ళు లేవంటారు కదా. కోర్టులో మీకు కళ్ళకు గంతలు కట్టిన న్యాయదేవత బొమ్మ ఉంటుంది. సాక్ష్యం మీదనే చూచిన వాని యొక్క సాక్ష్యం మీదనే శిక్షలు ఖరారవుతాయి. కాబట్టి సాక్షులు లేకపోతే ఎవరు ఏం చేయలేరు. నేరారోపణ చేసిన వాడు సాక్ష్యాలు తీసుకొచ్చి చేస్తేనే నేరారోపణ నిర్ధారణ అవుతుంది తప్ప లేకపోతే నిలబడదు. కోర్టులో కేసు నిలబడాలంటే సాక్ష్యాలు కావాలి. ఆ సాక్ష్యాలు లేకపోతే కనుక సివిల్ మ్యాటర్లో వేరు. సివిల్ మ్యాటర్లో డాక్యుమెంటరీ సాక్ష్యాలు ఉంటాయి. కానీ మర్డర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ మర్డర్ చేసిన వ్యక్తి యొక్క మోటివ్ అండ్ మోషన్ ప్రూవ్ అవ్వాలి. హత్య చేసిన వాడు యొక్క ఉద్దేశం, అతనికి ఏమిటి లాభం, ఆ హత్య వల్ల అతనికి ఏ లాభం వస్తుంది, ఎందుకు అతను హత్యకు ప్రణాళిక చేశాడు, ఎలా అతడు మోటివ్, అతని యొక్క ఉద్దేశం ఏ విధంగా బలపడతా వచ్చింది అనేది చాలా క్లియర్గా న్యాయమూర్తి ఎదుట రుజువు కావాలి. అలా రుజువు అయితేనే న్యాయమూర్తి ఆయన పాయింట్ రాసుకుంటాడు. ఆ పాయింట్స్ రాసుకున్న తర్వాత జడ్జిమెంట్ ప్రిపేర్ చేస్తాడు. ఇది మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. క్రాస్ ఎగ్జామినేషన్లో ఒకడొకటి వేరొకటి సాక్ష్యం చెబితే ఆ కేసు న్యాయమూర్తి వింటూ అర్థం చేసుకుని దాన్ని కొట్టేస్తాడు. కనుక ధర్మశాస్త్రం ప్రకారం ఏ దోషాన్నైనా ఏ పాపాన్నైనా నిర్ధారించాలి అని అంటే కనుక సాక్షులు కావాలి. ఒక సాక్షి కాదు, ఇద్దరు మినిమం, ముగ్గురైతే మంచిది. 16వ వచనం, అన్యాయపు సాక్ష్యం అంటే అబద్ధపు సాక్ష్యం. అన్యాయపు సాక్ష్యం ఒకరి మీద చెప్పుటకు ఒకటి నిలబడి నేరం మోపడానికే అబద్ధమాడితే, అబద్ధ సాక్షి, అన్యాయపు సాక్షి. కొందరు డబ్బు తీసుకొని సాక్ష్యం చెప్పేటానికి వస్తారు. సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వాడు సిటిజన్ అయి ఉంటాడు అంతే. అతని యొక్క అర్హత ఏమిటి అంటే ఈజ్ ద సిటిజన్ ఆఫ్ ద కంట్రీ. కాబట్టి ఈజ్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ టు గివ్ ద విట్నెస్. నేను చూశానండి అని సాక్ష్యం ఇవ్వటానికి అతను పౌరుడై ఉంటే చాలు. అతనికి ఏ అర్హత అక్కర్లేదు. అతను కూడా మనలో ఒకడే కదా. కానీ కపటంగా
డబ్బు తీసుకొని అన్యాయంగా ఎవరు ఏదైనా అబద్ధ సాక్ష్యం చెబితే అలాంటి అబద్ధ సాక్ష్యాన్ని గురించి రాస్తున్నాడు. ఎవడైనా అబద్ధం ఆడితే ఆ వివాదం గల ఇద్దరు మనుషులు యెహోవా సన్నిధిని అనగా ఆ కాలంలో ఉన్న యాజకులు ఎదుట న్యాయాధిపతులు ఎదుట నిలబడాలి. వివాదము గల ఇద్దరు మనుషులు కూడా కోర్టులో జరిగేది అదే కదా. వాద ప్రతివాదనలు జరగాలి అని అంటే ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళు అక్కడ ఉండాలి, వారి ఎదుట ఇది జరగాలి. అందుకే కోర్టు సమన్స్ చేస్తుంది. మీరు కోర్టుకు రావాలి అని చెప్పి ఆ ఫిర్యాదుదారునికి అలాగే ఎవరిపైన ఫిర్యాదు చేయబడిన వారికి సమన్స్ జారీ చేస్తారు. ఆ సమన్స్ ప్రకారం రావాలి. సమన్స్కి రెస్పాండ్ అవ్వకపోతే అరెస్ట్ చేసి మరీ తీసుకొచ్చి న్యాయస్థానంలో నిలబెడతారు. జ్యుడిషియరీ ఈజ్ సచ్. న్యాయశాఖ చాలా పవిత్రంగా పనిచేస్తుంది. 18వ వచనం అనగా ఆ కాలంలో ఉన్న యాజకులు, ఆ కాలంలో ఎవరు యాజకులు? న్యాయాధిపతులు, వారి ఎదుట నిలవబెట్టాలి. ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించి, బాగుగా అండర్లైన్ చేయండి, వీలైతే రౌండ్ చేయండి, కలర్ ఇంకు పెన్ను వాడండి, బాగుగా విచారించి, అదే క్రాస్ ఎగ్జామినేషన్, విచారణ, ఎంక్వైరీ చాలా బాగా జరగాలి. అప్పుడు వాడి సాక్ష్యం అబద్ధ సాక్ష్యమని, సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యం చెప్పాడని సంగతి వెల్లడైపోతే వాడు తన సహోదరునికి తలించినట్టే వాడికి చేయాలి. అంటే తన సహోదరునికి ఏ శిక్ష అయితే పడకూడదని వాడు అబద్ధ సాక్ష్యం చెప్పడానికి వచ్చాడో ఆ శిక్ష వాడికి వేసేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు అబద్ధ సాక్ష్యం చెప్పిన వారిని మందలించి వదిలేస్తున్నారు ఇప్పుడు మన కోర్టుల్లో. కానీ యూదా కోర్టులు అట్లా కాదు. మోషే ధర్మశాస్త్రం అట్లాగా చెప్పింది. అబద్ధ సాక్ష్యం చెప్పిన వాడికి శిక్ష వేయాలి. ఏ శిక్ష వేయాలి? ఆ నేరానికి ఏ శిక్ష పడాలో ఆ శిక్ష వేసేయాలి. ఒకడిని చంపాడు లేదా చంపలేదు అనేది చెప్తున్నవాడు, వాడికి భయం ఉండాలి. నేను అబద్ధ సాక్ష్యం చెప్తే నన్ను పట్టుకుంటే ఆ అబద్ధాన్ని బట్టి కాదు, అబద్ధ సాక్ష్యాన్ని బట్టి అవతల వారికి పడాల్సిన శిక్ష నాకు పడుతుంది అని. ఒకసారి వినండి. నరహత్య చేసిన వాడే చంపబడాలి, అబద్ధవాడిని చంపాలని లేదు వాక్యంలో. కానీ అబద్ధ సాక్ష్యం చెప్పాడు కనుక, అబద్ధ సాక్ష్యం చెప్పాడని రుజువైపోయింది కనుక నరహంతకునికి రావాల్సిన శిక్ష వీడికి పడాలి. అర్థమవుతుందా? ఒక సహోదరుడి మీద అబద్ధ సాక్ష్యం చెప్తే ఆ స్థానంలో ఆ వ్యక్తి చావాల్సి వస్తుంది. ఎంతటి భయానకమైన స్థితి అండి ఇది! ఎటువంటి పరిస్థితి అండి! కాబట్టి ఎవడైనా అబద్ధ సాక్ష్యం చెబుతాడా? న్యాయ విచారణలో దొరికిపోతామని ఉండదా? మీకు అన్యాయపు తీర్పు యేసుక్రీస్తుకు జరిగింది అని మనం చెప్పుకుంటాం. ఎలాగా? ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి అనేక మంది వచ్చారు, కానీ వాళ్ళల్లో ఎవరికి శిక్షలు పడలా. యేసుక్రీస్తు ప్రభువు వారిని చంపటానికి ఆయన ఎవరిని చంపలేదే. ఆయన బోధ చేశాడు, మేళ్ళు చేశాడు. కానీ ఆయన తిరుగుబాటుదారులతో ఉన్నాడని, బందిపోట్లతో ఉన్నాడని, వారితో ఆయన దగ్గర ఒక కత్తి దొరికిందని, ఆయనను దోషిగా నిర్ధారించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అనేకులు సాక్ష్యాలు చెప్పారు. వారి సాక్ష్యాలు చెల్లలేదు, వీగిపోయాయి. ప్రభుత్వ పక్షంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు. ఈ పబ్లిక్ ప్రాసిక్యూటరు వాదిస్తుంటాడు, కేసు పక్షంగా వాదిస్తుంటాడు. ప్రతివాది పక్షంగా న్యాయవాది వాదిస్తూ ఉంటాడు. కనుక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కనుక కేసును వదిలేస్తే సులువుగా ప్రతివాది తరపున ఉన్నటువంటి న్యాయవాది గెలిచేస్తాడు. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రెస్పాన్సిబిలిటీ ఏమిటంటే పనిష్మెంట్ ఇప్పించాలి, న్యాయపరంగా శిక్ష వేయించాలి. అతను రాజీ పట్టడానికి వీలు లేదు. ఇప్పుడైతే కనుక పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ సైలెంట్ అయిపోవటానికి లంచాలు ఇస్తున్నారు అని వింటున్నాము. కేసులు పోతున్నాయి అంటే అవతల ప్రతివాది అడ్వకేట్ సరిగా ప్రజెంట్ చేయలేకపోవటం, ఆర్గ్యూ చేయలేకపోవటం. రియల్ కేసెస్ కూడా పోతున్నాయంటే అదే అర్థం. ఇక్కడ ఆ ఛాన్స్ లేదు.
బాగా విచారించాలి, బాగా విచారించాలి న్యాయాధిపతులు. ఆ సాక్ష్యం చెప్పిన వాడు అబద్ధం చెప్పాడని తెలిస్తే వాడిని చంపేయాలి. అట్లు మీరు మీ మధ్య నుండి ఆ చెడుతనాన్ని పరిహరించిన వారైపోతున్నారు. అలా చేయకపోతే మీరందరూ దోషులవుతారు. ఆ చెడుతనాన్ని మీరు పరిహరించాలి. పాళెములో చెడుతనం ఉండకూడదు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి. రైచియస్ లివింగ్ కంట్రోల్లో ఉండాలి. ఒకళ్ళనొకళ్ళు మోసం చేయకూడదు, ఒకళ్ళనొకళ్ళు దగా చేయకూడదు, ఒకళ్ళనొకళ్ళు హింసించకూడదు. ఈ చట్టాలన్నీ కూడా మనుషులను ప్రేమించి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. మిగిలిన వారు విన్నప్పుడు భయపడి ఇక అబద్ధ సాక్ష్యం అనే దుష్కార్యం చెయ్యరు. ఎప్పుడైతే కఠినమైన శిక్షలు అబద్ధ సాక్షులకు పడుతున్నాయో అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి ఎవడు ముందుకి రాడు. 21వ వచనం, నీవు ఎవరిని కటాక్షింపకూడదు, ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలుకి కాలు మీకు విధి. అంటే పనిష్మెంట్ ఎంత విధించాలి అంటే ఆ వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి ఖచ్చితంగా పాపానికి సరిపడ పనిష్మెంట్ రావాలి. కంటికి కన్నే, 2 కళ్ళు కాదు, కంటికి కన్ను, పంటికి పన్ను. అంటే జ్యూరిష్ కాంపెన్సేషన్, న్యాయమైన ప్రతిఫలం వెళ్ళాలి, న్యాయమైనటువంటి శిక్షలు పడాలి. పెన్సిల్ తీసినోడికి కారాగార జీవితకాల శిక్ష వేస్తానంటే కుదరదు. 100 రూపాయలు దొంగతనం చేసిన వాడికి 100 రూపాయలతో పాటు అపరాధ రుసు ఒక 20 రూపాయలు యాడ్ చేసి వెనక్కి కట్టించాలి. అంతే తప్ప ఆడు ఉరిశిక్ష చేయకూడదు. కాబట్టి ఎంతటి అపరాధానికి అంతటి శిక్ష మాత్రమే అనేది దేవుని యొక్క న్యాయం. దేవుని న్యాయం శిక్షను డిమాండ్ చేస్తుంది. దేవుని ప్రేమ క్షమాపణను డిమాండ్ చేస్తుంది. దేవుడు ప్రేమమయుడు. అట్ ద సేమ్ టైం గాడ్ ఈజ్ ద జడ్జ్. దేవుడు న్యాయవంతుడు కూడా. కనుక దేవుడు పాపికి రక్షణ ఇవ్వటానికి పాపానికి శిక్ష తన శరీరమందు తాను వహించుకున్నాడు. కనుక పాపానికి శిక్ష పడకుండా ఉంటే దేవుడు న్యాయవంతుడు అనేది రుజువు కాదు. దేవుడు న్యాయవంతుడు అని అంటే పాపానికి శిక్ష పడాలి. దేవుడు ప్రేమ కలిగిన వాడంటే పాపికి విడుదల రావాలి. అదే యేసుక్రీస్తు శిలువ. యేసుక్రీస్తు శిలువలో దేవుని ప్రేమ పాపికి క్షమాపణ ఇచ్చింది. దేవుని న్యాయం పాపానికి శిక్ష పొందింది. అందుకే యేసుక్రీస్తు దేవుడు. కనుక ఎవరిని కటాక్షించొద్దు అంటే పాపం చేసిన వాడిని కటాక్షించొద్దు, శిక్షకు విధించాలి. పాపిని ప్రేమించి పాపిని విడిపించాలంటే పాపమునకు శిక్ష విడిపించే వ్యక్తి భరించి తీరాలి. ఇది ఎసెన్స్ మనకు. కనుక నరహత్య గురించి 20 అధ్యాయాలు చెప్పిన ఈ విషయాలను నేను మీకు తెలియజేస్తూ ఈ అధ్యాయాన్ని ఇక్కడ ముగిస్తున్నాను.